లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనము నుండి 10 వచనాలు చదువుదాం. ఒక్క మాట ధ్యానం చేద్దాం. ఆయన సంచరించుతూ ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాడు. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకి ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లుతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థించేద్దాం. కృపామయుడ మహిందర్ తండ్రి, మరొకసారి మీ కృపా సింహాసనం నుండికి వస్తున్నాం. మహిమాస్వరూపియగు ప్రభువుని మేము అతి దగ్గరగా మేము ఆయనను కనుగొన్నట్లు, ఆయన వెలుగులో మేము నడుచున్నట్లు ప్రభువా, మీ సామీప్యతలోనికి మమ్మల్ని నడిపించుమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, లూకా సువార్త 19వ అధ్యాయం అనగానే మనందరికీ సండే స్కూల్ నుండి చదువుకున్న వచనాలు. ఎరికో పట్టణం, ఒక సుంకపు గుత్తదారుడు, అతడు గొప్ప ధనవంతుడు. అతడు యేసును చేర్చుకున్నాడు. ఇది మనందరికీ బాల్యం నుండి తెలిసిన విషయం. కానీ యేసుక్రీస్తు ప్రభు అతని ఇంటికి ఎందుకు వచ్చాడు? ఎరికో పట్టణంలో చాలామంది ఉన్నారు కదా, అది చాలా గొప్ప పట్టణం. ఒకప్పుడు శిథిలమైపోయిన పట్టణం. యెహోషువ కాలంలో శిథిలమైపోయింది కదా, నాశనమైపోయింది. అలాంటి ఎరికో పట్టణం తిరిగి కట్టబడింది. పట్టణంలో చాలా ప్రముఖులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క ఇంటికే వచ్చాడు, ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? జక్కయ్య అని చెప్తాం మనం. ఆ వ్యక్తి ఎవరు? సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేయువాడు. ఆ వ్యక్తి ఎవరు? ధనవంతుడు. ఇంతవరకే తెలుసు మనకి. కానీ యేసు ప్రభుకి ఏం తెలుసు అతని గురించి? యేసు ఎవరో చూడాలనే ఆశ గల ఒక వ్యక్తి ఆ ఊరిలో ఉన్నాడు. యేసును చూడాలనే ఆశ కలిగిన ఒకే ఒక వ్యక్తి ఎరికో పట్టణంలో ఉన్నాడు. ఎరికో పట్టణంలో చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ ప్రభు అతని దగ్గరికే ఎందుకు వచ్చాడు? మనందరం చెప్తాం కదా, నేడు నేను నీ ఇంటే ఉండాలని వచ్చాను అన్నాడు. ఈరోజు నీ దగ్గరికి రావాలనే వచ్చానయ్యా అన్నట్లే ఉంది. అవును కదా? అంత గొప్ప పట్టణంలో అన్ని వేల మంది ప్రజలు, అన్ని వేల గృహాలు ఉంటే ఒక్క వ్యక్తి దగ్గరికే ప్రభు ఉద్దేశపూర్వకంగా వచ్చాడు. అనుకోకుండా రాలేదు. కొన్నిసార్లు మనం అంటాం అనుకోకుండా వచ్చానంటాం.
యేసు ప్రభు అనుకోకుండా రాలేదు, ఆయన రావాలనుకునే వచ్చాడు. జక్కయ్య దగ్గరికే రావాలని వచ్చాడు, జక్కయ్య ఇంట ఉండాలనే వచ్చాడు. నేడు నేను నీ అంటే ఉండాలని వచ్చాను. జక్కయ్యకు యేసు ఎవరో తెలియదు అసలు. అది కదా ఇందులో ముఖ్యమైన మాట. చూడండి 3వ వచనంలో యేసు ఎవరో అని చూడగోరెను, కానీ యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఈ పొట్టివాడై ఉండడం, ప్రజలందరూ ఉండడం విషయం అలా ప్రక్కన ఉంచితే యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు? చాలా రోజుల నుండి. యేసుక్రీస్తు ఆ మార్గంలోకి రాకముందే వచ్చి చెట్టు ఎక్కాడు కదా. యేసు ప్రభు వచ్చిన తర్వాత వచ్చి చెట్టు ఎక్కలేదు. అంతేనా ఉంది? జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్న తర్వాత ప్రభు చెట్టు దగ్గరికి వచ్చాడని మనకు తెలుసు. చెట్టు పైన ఉన్న వ్యక్తిని దిగమని చెప్పాడు. యేసు ఎవరో తెలుసుకోవాలి, యేసు ఎవరో చూడాలి. ఏ నోట విన్నా ఆయనను గురించే మాట్లాడుతున్నారు. నజరేయుడైన యేసు, గలిలయుడైన యేసు, వడ్రంగివాడైన యేసు, వడ్లవాడైన యేసు, వడ్రంగివాడైన యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, నజరేతు నుండి వచ్చాడు. ఎవరైనా ఏ నోట విన్నా ఆయనను గురించే మాట్లాడుతున్నారు. ఎందుకని? ఆయన చేసిన కార్యములు ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వడు చేయలేదు. ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు వార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. బాప్తిస్మిచ్చే యోహాను చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను తన శిష్యులను ప్రభువు దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఒక విషయం మీరు తెలుసుకొని రండి అని యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను తన శిష్యులను ప్రభువు దగ్గరికి పంపించాడు. ఏం తెలుసుకోవాలి? ఆయన అడిగి తెలుసుకొని రావాలి. ఆయన్ని మీరు ఏమడగాలి? ఏమడగమని పంపించాడు యోహాను? రాబోవు వాడవు నీవేనా. రాబోవు వాడు అంటే ప్రవక్తలందరూ మెస్సయ్య వస్తాడని మాకు రాశారు, చెప్పారు. ఆ రాబోవు ప్రవక్తవు నీవేనా? ఆ రాబోవు మెస్సయ్యావు నీవేనా? లేక మరి ఒకరి కోసం మేము కనిపెట్టాలా? ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. బాప్తిస్మిచ్చే యోహానుకి యేసు ప్రభు ఎవరో తెలీదా? యోహాను సువార్తలో యోర్దాను నది ఒడ్డున ప్రభువు నడుస్తూ వస్తున్నప్పుడు ప్రభువును చూచి ఈ బాప్తిస్మిచ్చే యోహానే అక్కడున్న ప్రజలందరికీ చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదే దేవుని గొర్రెపిల్ల అని
ఆయనను ఈ లోకానికి దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేసింది ఎవరు? బాప్తిసం ఇచ్చేవారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభు బాప్తిసం పొందడానికి నీళ్లలో దిగినప్పుడు ఏమన్నాడు యోహాను? ప్రభువా అన్నాడు. ప్రభువా, నీవు ప్రభువు, నేను సామాన్యుడను, నీ చేత నేను బాప్తిసం పొందడం న్యాయం, కానీ నా చేత నీవు బాప్తిసం పొందుతావా అంటే క్రీస్తును ప్రభువుగా యోహాను గుర్తుపట్టాడా లేదా? ఆ రోజే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఎందుకు పరిచయం చేశాడు? అంతకుముందే దేవుడు యోహానుకు చెప్పాడు ఏమని? ఎవరి మీదికి దేవుని పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చుట నీవు చూచెదవో అతడే ఇశ్రాయేలీయుల విమోచకుడు మెస్సయ్య అని నువ్వు తెలుసుకుంటావని అంతకుముందే బాప్తిసం ఇచ్చి యోహానుకు తండ్రి బయలుపరిచాడు. మరి యోహానుకి క్రీస్తుని గురించి చాలా తెలుసు కదా. శిష్యులు కూడా అడిగారు, యూదులు అడిగారు బాప్తిసం ఇచ్చి యోహాను చాలా సందర్భాల్లో, నీవు రాబోవు ప్రవక్తవు నీవేనా, మెస్సయ్యావు నీవేనా, క్రీస్తువు నీవేనా అని అనేక మంది అడిగినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు ఏమని? నేను క్రీస్తును కాను, ఆయన మార్గము సరళము చేయడానికి ముందుగా పంపబడిన దూతను నేను అని చెప్తున్నాడు. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటివాడు. అంటే నేను పుట్టక ముందే ఆయన ఉన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను. ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆనాటి యూదా ప్రాంత ప్రజలకు క్రీస్తును లోక రక్షకునిగా మెస్సయ్యగా పరిచయం చేసిన బాప్తిస్మిచ్చి యోహాను ఈరోజు మళ్ళీ ఎందుకు పంపించాడు శిష్యుల్ని? రాబో వాడవు నీవేనా, మరి ఒకరి కోసం మేము కనిపెట్టాలా అని మళ్ళీ ఎందుకు అడిగాడు? యోహాను కోసం కాదు ఆ ప్రశ్న. అప్పటి వరకు యోహానును వెంబడించిన శిష్యులు ఆయనే క్రీస్తుని నిర్ధారించుకోవాలి, రూఢిపరుచుకోవాలి. ఇప్పటి వరకు బాప్తిసమిచ్చి యోహానును వెంబడించారు వాళ్ళు, ఇప్పటి నుండి క్రీస్తును వెంబడించాలి. పాత నిబంధన భక్తులందరూ, పాత నిబంధన విశ్వాసులందరూ ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తునే వెంబడించాలి, కానీ ధర్మశాస్త్రమును కాదు. అది నేర్పడానికి తనను వెంబడిస్తున్న శిష్యులకు ఆయనే క్రీస్తుని మళ్ళీ రూఢిపరుచుకోవడానికి పంపించాడు ఆయన దగ్గరికి. యేసు ప్రభు ఏం జవాబు చెప్పాడు? రాబో వాడవు నీవేనా, వేరొకరి కోసం ఏం తిరగలా మరి ఒకరి కొరకు అన్నప్పుడు ఏం చూశారో, ఏమి విన్నారో, ఏమి కన్నారో అది చెప్పండి బాప్తిసమిచ్చి యోహానుకు అన్నాడు. బాప్తిసం యోహాను శిష్యులు వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుంది? మహాసమూహం ఉన్నారు, బహుజన సమూహములు అక్కడ ఉన్నారు. ఏం జరుగుతోంది? గుడ్డివారు చూపు పొందుతున్నారు, అనేక మంది గుడ్డివారు చూపు పొందుతున్నారు. కుంటివారు నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూస్తున్నారు. కుష్ఠరోగులు శుద్ధులై ఆరోగ్యవంతులై యాజకుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. క్షణాల్లో కొన్ని వేల మందిలో ఈ కార్యాలు జరుగుతున్నాయి. పుట్టు కుంటివారు, పుట్టు గుడ్డివారు, పుట్టు మోగవారు, కుష్ఠరోగులు, దయ్యముల చేత పీడింపబడుతున్నవారు. వీటన్నింటికంటే ఇంకా ఆశ్చర్యం ఏంటి? మృతులు లేపబడుట. బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ. అప్పటికి క్రీస్తు చేస్తున్న కార్యాలు వారు వచ్చి కళ్ళారా చూశారు. వీటన్నింటినీ మించి బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఎందుకు చెప్పాను మీకు ఇవన్నీ? ఇలాంటి వార్తలన్నీ జక్కయ్య విన్నాడు, ఆ ప్రాంత ప్రజలందరూ వింటున్నారు. నజరేయుడైన యేసు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. ఆయన పుట్టుగుడ్డి వారికి చూపునిస్తున్నాడు, పుట్టుకుంటి వారిని నడిపిస్తున్నాడు, కుష్ఠరోగులను శుద్ధి చేస్తున్నాడు,
ప్రతి విధమైన రోగము నుండి స్వస్థపరుస్తున్నాడు, మాట వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, మృతులను సజీవులుగా లేపుచున్నాడు. వీటన్నింటికంటే ముఖ్యముగా ఆయన పరలోక రాజ్యమును గురించి సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు జక్కయ్య ఏం విన్నాడు మీరు చెప్పండి? ఎందుకు యేసును చూడాలనుకున్నాడు? ఈ వార్తలన్నీ వినిపించాయి ఆయనకి క్రీస్తుని గురించి. మృతులు లేపబడుతున్నారట, చనిపోయిన వారు బ్రతకడం ఏంటి? అలాగైతే అతడు సామాన్య మనుషుడు కాదు. ఆయన ఎవరు? ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉంటాడు. తప్పనిసరిగా ఆయన చూడాలి. పుట్టుకతో పుట్టి వారు నడుస్తున్నారని వింటున్నారు, పుట్టుకతో పుట్టి వారు చూస్తున్నారని వింటున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారని వింటున్నారు, దురాత్మలు విడిచిపోయి అనేక మంది ఆరోగ్యవంతులయ్యారు, స్వస్థచిత్తులయ్యారు. ఇవన్నీ వింటున్నాడు చాలా రోజుల నుండి. యేసును చూడలేదు, బాగా వినాలి. యేసును చూడలేదు కానీ యేసును గురించి వింటున్నాడు జక్కయ్య. మీలో ఎంతమంది చూశారు యేసు ప్రభుని? యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే మనం అందరం చెప్తాం, నేను ప్రభుని నమ్మానండి, బాప్తిసం తీసుకున్నాను, మా సంఘంలో ప్రభు బలలో పాల్గొంటున్నాను. ఇది చెప్తాం కదా అందరం. మరి యేసును చూచారా? జక్కయ్య యేసును చూడాలని వచ్చి యేసును చూచాడు. మరి మనం చూడలేదు కదా, వింటున్నాం. ఆనాటి ప్రజలందరూ ఏమి విన్నారో అదే వింటున్నాం మనం కూడా. మరి చూడకుండా ఎలా నమ్మాము? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక. పేతురు ప్రభువుతో 3.5 సంవత్సరాలు రాత్రి మగళ్ళు ప్రభువుతో సహవాసం చేసిన వ్యక్తి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు 8వ వచనం చూడండి. నమ్మిన వాళ్ళకు కలగబోయే ఆధిక్యతలు చెప్పాడు. ఇప్పుడు 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. 8, 9 వచనాలు మరొకసారి చదువుకోండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తరువాత అప్పటి నుండి ఇప్పటి వరకు భూదిగంతాలలో క్రీస్తును నమ్మి రక్షించబడిన వాళ్ళందరూ క్రీస్తును చూచి నమ్మిన వాళ్ళం కాదు. విశ్వాసం అంటే అదే కదా. చూడని దానిని నమ్ముట విశ్వాసం, అదృశ్యుడైన దేవుని నమ్ముట విశ్వాసం, సజీవుడు ఉన్నవాడైన దేవుని యందు విశ్వాసం ఉంచుట రక్షణకు మూలం. పేతురు చూసారా ఎంత చక్కగా వివరించాడు? పేతురు ఏ బడిలో చదివాడు? విద్యలేని పామరుడు. ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ప్రేమిస్తున్నారు. మీరు ఆయనను చూడకయే ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసిస్తూ మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు ఆనందిస్తున్నారు అన్నాడు. అర్థమైందా ఈ మాట? మనమందరం రక్షింపబడిన వాళ్ళము. చూచా చూడకనా? చూడకయే.
విశ్వాసం వలన రక్షణ కలుగును. ఎఫ్సీ పత్రికలో రాశాడు కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది దేవుని కృపావరము, ఇది మీ వలన కలిగినది కాదు. పేతురు అంటే చెప్తున్నాడు, మీరు కన్నులారా ఆయన చూడలేదు, అయినా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసానికి ఫలమేంటి? ఆత్మరక్షణ పొందారు. ఇప్పుడు మీరు ఆనందిస్తున్నారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. రాబోయే మహిమ. జక్కయ్య యేసును చూడలేదు, కానీ యేసును చూడాలన్న కోరిక చాలా రోజుల నుంచి ఆయన హృదయంలో ఉంది. వింటున్నారు ఈ మాట? యేసు ఎవరో ఎప్పుడైనా అనిపించిందా మీకు? మాకెందుకండి, మేము ఎప్పుడో క్రీస్తు నమ్ముకున్నాం కదా, మళ్ళీ యేసు ఎవరో అని మమ్మల్ని అడుగుతారేంటి? ఇవాళ అడగాల్సింది మనల్ని, విశ్వాసుల్ని అడగాలి. యేసు ఎవరు, యేసు ఎవరు అని నిన్నెవరైనా అడిగితే, నీ పొరుగువారు అడిగితే, నీ కుటుంబ సభ్యులు అడిగితే ఏం చెప్తావు? యేసు ప్రభు వారు రుజువులు చూపించాడు, రుజువులు చూపించాడు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, మృతులు లేపబడుతున్నారు, సువార్త వినుచున్న వారు రక్షణ పొందుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఆ మాట ఎందుకు చెప్పాడు? ఈ స్వస్థతలు పొందే వాళ్ళకంటే వాక్యం వింటున్న వారు రక్షించబడుతున్నారు, నా వాక్యం వింటున్న వారు రక్షణ పొందుతున్నారు. ఇప్పుడు స్వస్థత పొందిన వాళ్ళందరినీ ముందు జాబితాలో చెప్పాడు. ఆఖరి జాబితాలో ఉన్నది ఎవరు? క్రీస్తు వాక్యం విని రక్షించబడి పరలోక రాజ్యానికి సిద్ధపడిన వాళ్ళు కూడా ఇదిగో ఈ జనులు. ఇది రుజువు, ఆయనే ఈ లోక రక్షకుడని. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. సడలైన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుతున్నాడు. ఇది ఇశ్రాయేలుకి. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. బాగా వినండి, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. ఇది ప్రవచనం. క్రీస్తు వస్తాడు, భక్తిహీన ప్రపంచానికి ప్రతిదండన తీర్పు చేస్తాడు, మీరు రక్షింపబడతారు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షిస్తాడు. ఇశ్రాయేలీయులకు యెషయా ద్వారా చెప్పబడిన సువార్త. ఇక్కడ కొన్ని సూచనల కోసం వచ్చాం. ఇక్కడ ఈ వచనంలోకి 5వ వచనంలో ఏముందో చెప్పండి. ఆయనే మమ్మల్ని రక్షించేవాడు, ఆయనే అని ఎలా గుర్తుపట్టాలి అంటే యెషయా కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, చెవిటివారి చెవులు విప్పబడతాయి, కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు, మూగవాని నాలుక పాడుతుంది. కొన్ని విషయాలు చెప్పాడు యెషయా. యేసు ప్రభువు వారు బాప్తిస్మిచ్చే యోహానుకి శిష్యులతో ఏం చెప్పమన్నాడో అది ఇక్కడ నెరవేరింది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. ఇప్పుడు ఇలా చూడండి, బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులకు ఈయనే క్రీస్తని రూఢి అయిపోయింది, నిర్ధారణ అయింది. ఇప్పుడు జక్కయాకు నిర్ధారణ అవ్వాలి, అంటే రూఢిపరుచుకోవాలి, ఆయనే క్రీస్తుని స్థిరపరుచుకోవాలి. అందుకోసం వచ్చాడు, చెట్టెక్కాడు. యేసు ఎవరో చూడాలి. ఇన్ని వేల మంది ప్రజల్లో ఆయన ప్రత్యేకత ఏంటి, ఆయన ఎలా ఉంటాడు మనిషి,
ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుంది, ఆయన నడిచే విధానం ఎలా ఉంటుంది, ఆయన జీవనశైలి ఎలా ఉంటుంది, ఆయన అలవాట్లు ఎలాగుంటాయి, అసలు ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలని ఒక గొప్ప ఆశతో ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని ప్రక్కన ఉంచి వచ్చి అందరికంటే ఎత్తైన స్థలంలో కూర్చున్నాడు. ఇది సందర్భం. ఎందుకు ఎత్తుగా కూర్చున్నాడు? యేసును స్పష్టంగా చూడాలి. యేసుక్రీస్తు ప్రభువుని స్పష్టంగా చూడాలి, దగ్గరగా చూడాలి. ఇవాళ క్రైస్తవులు ఇలా చూడండి, మనం యేసు ప్రభు గురించి నాకు అంతా తెలుసు అనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మనకి తెలిసింది చాలా తక్కువ. ఈరోజు ఇది ప్రశ్న మనకు కూడా. యేసు ఎవరో అని చూడగోరేను. నీ ప్రభు ఎవరు? అరమగీతంలో అప్పుడప్పుడు చెప్పుకుంటాం మనం కదండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అలంకార రూపకంగా ఉన్న ఆ మాట చెప్పుకొని దానికోసం చాలా ప్రసంగాలు చేస్తాం. ఇప్పుడు యేసు ప్రభువే అడుగుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకోవాలి. బైబిల్లో ఉన్న వారందరూ చూడగలిగితే చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడు అని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. అడుగుగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. యేసు ప్రభు వారు ప్రశ్నలు అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన రోజున ఆ యొర్దాను నదిన ఒడ్డును నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన బాప్తిసం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెనక ఇద్దరు శిష్యులు ఆయన వెంట వస్తున్నారు. వాళ్ళు కూడా బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులే. కొంత దూరం వెళ్ళాక ఆయన వెనక్కి తిరిగాడు, ఒక ప్రశ్న అడిగాడు. జ్ఞాపకం ఉందా? మీరు ఏమి మీద కూర్చున్నారు? మీరు ఏమి మీద కూర్చున్నారు? మీకేం కావాలి? ఇప్పుడు నువ్వు దారిని వెళ్తుంటావు, నీ వెనకే ఎవరో ఒక వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి వస్తుంటాడు. నువ్వు ఎటు వెళ్తే అటు వస్తున్నాడు అనుకో, నీకు ముందు కొంచెం భయం వేస్తుంది, తర్వాత అనుమానం వస్తుంది, ఈడెవడరా నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాడని. వెళ్ళి 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 కొంత దూరం వెళ్ళాక ఆగి అడుగుతావా లేదా? అసలు ఎవరైనా నువ్వు ఏంటి, నీకేం కావాలి, నా వెంట ఎందుకు వస్తున్నావని ఎవరైనా అడుగుతారు. ప్రభు అడుగుతున్నాడు, మీరేమి వెతుకుతున్నారు? సమాధి నుండి సజీవుడై లేచిన రోజు ఇదే ప్రశ్న అడిగాడు ఒక ఆమెని. గుర్తొస్తుందా మీకు? ఏడుస్తోంది, అందరింటికి వెళ్ళిపోయారు. సమాధుల తోటలో సమాధి విడిచిపెట్టకుండా అక్కడే కూర్చున్నాడు. అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు? ఆయన అడిగిన ప్రశ్న. నువ్వు వెతికేది ఎవరిని అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తినా, బ్రతికిన వ్యక్తినా? అది దాని అర్థం. మృతుడైన క్రీస్తుని వెతుకుతున్నావా, సజీవుడకు క్రీస్తుని వెతుకుతున్నావా? ఆయన అడిగిన ఒక్క ప్రశ్నలోనే 2 ప్రశ్నలు ఉన్నాయి. నీవు ఎవరిని వెతుకుతున్నావు? చనిపోయిన వ్యక్తి శవం కోసం వెతుకుతున్నావా? అతడు మృతుడని వెతుకుతున్నావా? అతడు సజీవుడని వెతుకుతున్నావా? మన కోసమే ఈ ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబులు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఇంకా వెళ్ళబోయేది మనమే. మనం వెళ్ళిన తర్వాత కూడా ఇది అడుగుతాడు ఆయన. ఇంతకీ నేను ఎవరు అనుకున్నావు అని అడుగుతాడు అక్కడికి వెళ్తే. ఏమో ప్రభు అంటారా? నా ప్రభు అందామే. మీకు అర్థమైందా? మగ్దలేని మరి ఇచ్చిన జవాబు ఏంటి చెప్పండి? హీ ఈజ్ మై లార్డ్.
నా ప్రభు ఆయన ఎవరో ఎత్తుకుపోయారు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. నా ప్రభువు నాకు కావాలి. నా ప్రభువు నాకు దొరికే వరకు నేను వెళ్ళను ఇంటికి. ఇది ప్రభు అర్థం చేసుకుంటాడు నీలో నాలో. నీ ప్రభు అయ్యాడా నీకు? ఒక వ్యక్తి రక్షింపబడాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని నా ప్రభు అని ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. చాలాసార్లు సువార్తలో మీరు కూడా ఈ వచనాలు చదివారు కదా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఈ మాట వింటున్న వారందరిలో రక్షించబడ్డారా? రక్షించబడిన వాళ్ళు చేయి చూపించండి. చాలా వందనాలు. ఒక్క సెకండ్లోనే చేతులన్నీ పైకి వచ్చాయి. ఇది విశ్వాసం. ఎలా రక్షణ పొందావు? యేసుక్రీస్తు ప్రభు ఆయన నా ప్రభు అని నేను విశ్వసించి అంగీకరించాను. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఇంకా కొంతమంది చేతులు కనిపించలేదు. ఎందుకని? ఆయన నీ ప్రభు కాదా? నీకు అక్కర్లేదా? నీకోసం రాలేదా? నీకోసం చనిపోలేదా? నీ పాపం మోయలేదా? నీ శిక్ష అనుభవించలేదా? నీకు ఆయనకేం సంబంధం లేదా? ఎందుకు అనట్లేదండి? రోజు ప్రార్థనలో ప్రభువా ప్రభువా అంటాం కదండి. క్రైస్తవులు ఏమైనా ప్రార్థన చేస్తారు? ప్రభువా ప్రభువా. ప్రార్థన ప్రారంభించి ప్రార్థన ముగించేలోపు ఎన్నిసార్లు ప్రభు అంటారు? హృదయంలోంచి కాదు. Mark 7, Matthew 7, 21-22 ప్రభువు చెప్పిన మాట చదవక్కర్లేదు, మీ జ్ఞాపకం రావాలి. ప్రభువా 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 ప్రభువా. ఊహ తెలిసిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎన్నిసార్లు అని ఉంటారు వీళ్ళు. అది ప్రతివాడు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు. ఇంకెందుకు ప్రభువా ప్రభు అంటే మానేస్తే పోలా? అలవాటుగా అనడం కాదు. ప్రభువా నీవు నా ప్రభువి, నీవు నా రక్షకుడివి, నువ్వు నా దేవుడివి, నన్ను పుట్టించిన వాడివి, నా సృష్టికర్తవు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా పాపం మోసావు, నా శిక్ష అనుభవించావు, నా కొరకు ఉమ్మివేయించుకున్నావు, నా అవమానం పొందావు. నన్ను రక్షించుటకు వచ్చిన నా ప్రభువు నా రక్షకుడు అని నేను నమ్ముతున్నానని నువ్వు వ్యక్తిగతంగా అర్థం చేసుకుని నన్ను అంగీకరించినప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన నీవు రక్షణ పొందనేరవు. జక్కయ్య దగ్గరికి వచ్చాడు కదా, జక్కయ్యతో ఏం చెప్పాడు ప్రభు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండాలని వచ్చాను అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. మీకు తెలుసు కదా, ఇంక మీరు బైబిల్ చూడక్కర్లే, ఒకసారి గుర్తు చేసుకోండి. యేసు ప్రభు వారిని తీసుకొచ్చి ఆయన చేర్చుకొని ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు జక్కయ్య మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడడంలా. జక్కయ్య ఇంట్లో ప్రభు మాట్లాడడంలా, జక్కయ్య మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి ఒకసారి చూడండి. జక్కయ్య ప్రభువుతో ఏం మాట్లాడాడు? జక్కయ్య ప్రభువుతో చెప్పిన మాట ఏంటి? 19వ అధ్యాయం. ఇదిగో ప్రభువా, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా. 8వ వచనం. నా ఆస్తిలో సగం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము
బీదలకు ఇస్తున్నాను. ఇదిగో ప్రభువా, అన్యాయము ప్రభువా. యేసు ఎవరో అనుకున్న ఆయన ఇప్పుడు యేసు ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? అర్థమైపోయింది. ఒక్కసారి ప్రభువును చూచాడంటే ఇంకా యేసు ప్రభు ప్రసంగం చేయలేదు ఆ రోజు. జక్కయ్య ఇంట్లో ప్రసంగించాడా? మీరు చదివి చెప్పండి. ఆయన జక్కయ్య ఇంటిలోనికి వచ్చి బోధింపసాగను అనుందా? ఆయన నోరు తెరిచి జక్కయ్యతో ఎలాగో చెప్పాను, జక్కయ్య నువ్వు పాపాత్ముడివి, నువ్వు లంచగొండివి, ఇదిగో నీ ఆస్తి అంతా నాశనం అయిపోతుంది, నువ్వు బీదలకి ఇచ్చేసేయి, ఆస్తి దాన ధర్మాలు చేయి ఏమని చెప్పాడా? యేసు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఎవరు? జక్కయ్య. జక్కయ్య అర్థమైంది. ఆయన చూడగానే ఈయన ప్రభువు. ప్రభు అంటే ఏలువాడు, సర్వాధికారి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు చదవక్కర్లేదు, మీ అందరి మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఆయన పుట్టిన వెంటనే ఈ ప్రపంచానికి సమాచారం అందించింది ఎవరు? దేవదూతలు. అవునా? ఎవరికి చెప్పారు? గొర్రెల కాపరులకి. అవును కదా? 2వ అధ్యాయంలో ఏమని చెప్పారు? మీరు బైబిల్ చూడమని చెప్పాలి. ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెచ్చాను. దావీదు పట్టణం ఉంది మీకు. నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు. చెప్పాలి, పూర్తి చేయాలి. ఈయన, ఇది మన ప్రశ్నకి జవాబండి. దేవదూతలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అది జవాబు ఇవ్వాల. యేసు ఎవరు అనుకుంటున్నారని ప్రభు శిష్యులు అడిగారు. ఏలియా అంటున్నారయ్యా కొంతమంది. బాప్తిసం ఇచ్చేవారు మళ్ళీ తిరిగి బతికాడు అంటున్నారు. అంటే అంతకుముందు శరచ్ఛేదన అయిపోయింది ఆ రోజుకి. ఇర్మియా వచ్చాడంటున్నారు, ఏలియా అంటున్నారు, ఇంకెవరో ప్రవక్త అంటున్నారు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు ప్రభు అంటాడు. పేతురు మీరేమనుకుంటున్నారు అంటే పేతురు ఏమన్నాడు? పేతురు జవాబు చెప్పండి, మీరు చెప్పండి. 16వ అధ్యాయం సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. 17వ వచనం 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవదూతలు చెప్పింది ఏమని చెప్పారు? ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు అంటే దేవుడు అని అర్థం. ఈయన దేవుడు మీకోసం శిశువుగా పుట్టాడు. ఈయన లోక రక్షకుడు, ప్రజలందరికీ రక్షకుడు. మీ కొరకు దేవుడు మానవుడిగా పుట్టాడు. మీ కొరకు దేవుడు రక్షకుడిగా వచ్చాడు. ఇదే సువార్త. వింటారా? సువార్థికులు ఉన్నారా? పెద్దలు ఉన్నారా? సువార్త చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? యేసుని గురించి మీరేం చెప్తున్నారు? మరియ కుమారుడు అనే చెప్తున్నారా? గలిలీయుడనే చెప్తున్నారా? నజరేయుడనే చెప్తున్నారా? ఒక అన్నది నువ్వు యూదుడు కదా అందంటే సింపుల్గా. నువ్వు యూదుడు అయ్యా, నీలాంటి యూదులు చాలా మందిని చూశాను అన్నట్టు. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దహమునకలాడుతావు అంటుంది. అంటే ఆమెకి అప్పటికి ఆయన ఏమనుకుంది? ఆయన్ని అందరి యూదులలో ఒక యూదుడు అనుకుంది. యూదులలో ఒక యూదుడు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఇలా వినండి, ఆయన మాటల్లో మనుషుల మాటల్లా లేవు ఆమెకి. అయ్యా నీ మాటలు వింటుంటే ప్రవక్తలాగా ఉన్నాయ్యా అంటారా. ఇప్పుడు ఒక మామూలు యూదుడు ఆమె దృష్టికి ఎలా కనిపిస్తున్నాడు? ప్రవక్తలు తప్ప ఇలాంటి మాటలు ఎవరు చెప్పరు. ఎప్పుడు గుర్తించింది ఆయన ప్రవక్తగా? జీవజలం నాకు ఇస్తే నేను ఇంక రోజు వచ్చే పని ఉండదు అన్నాడు. దాహం పడకుండా ఆ జీవజలం నాకు అయ్యా అయ్యా అంది. మంచిదమ్మా, నువ్వు వెళ్ళి పెనుగుడిని తీసురా, మీ ఇద్దరికి కల్పిస్తాను అన్నట్టు చెప్పాడు. ఏం చెప్పిందా?
పెనిమిటి లేడయ్యా. సత్యం చెప్పావమ్మా. సత్యవతి ఉన్నారు మీ సంఘంలో సత్యవతులు? సత్యవతి అక్క, సత్యమన్నా, మనకు పేర్లే కానీ లోపల సత్యం లేదు. ఒప్పుకొని తీరాల్సిందే. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపలేని ఒక మంత్రం రాసి ఉందా ఇక్కడ? మన మందిరాల్లో మంత్రాలు రాసి పెట్టారు. గోడ మీద సత్యం ఉంది కానీ మనలో సత్యం లేదు. ఆమె సత్యవంతురాలు ప్రభు దృష్టిలో. మనమందరం ఆమెను పాపాత్మురాలు భ్రష్టురాలు చేశాం. మన ప్రసంగాలు అంతే కదా. యేసు ప్రభు ఆమె ఉన్నాడు సత్యవంతురాలు అమ్మా. నీ జీవితంలో ఉన్నదన్నట్టు ఒప్పుకున్నావు. సత్యమే చెప్పితివి. మునుపు 5 ఉండి వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు. వాడు నీ పెనిమిటి కాడు కనుక లేడన్నావు కదా, నువ్వు సత్యమే చెప్పావు కనుక బెస్ట్. ఇప్పుడు ఆరాధన ఎలా చేయాలో చెప్తావు అని. తండ్రిని ఆరాధించేవారు యథార్థ హృదయులై ఉండవలెను. యథార్థ హృదయులు ఆత్మసత్యముతో ఆరాధించాలి. తనను ఆరాధించేవాడు అలాంటి యథార్థ హృదయులై ఉండాలని తండ్రి కోరుచున్నాడు, వెతుకుతున్నాడు. ఇప్పుడు తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చింది అన్నాడు. యోహాను 4:23 చదవండి. 24 చదవక్కర్లేదుగా, 23 చదవండి. అయితే బాగా వినాలి. ఈరోజు 24 చెప్పే వాళ్ళు అందరూ ఈరోజు 23 చెప్పిన తర్వాత 24 చెప్పండి. ఆరాధన ధ్యానంలో 23 ముఖ్యమైన వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము. ఇక్కడ ఆగండి. ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సిన వాళ్ళు యథార్థవంతులై ఉండాలి. యథార్థత లేకుండా ఆత్మ సత్యములతో ఆరాధించడం అసాధ్యం. అంతేనా? క్రొత్త నిబంధన ఆరాధన క్రమం, క్రొత్త నిబంధన ఆరాధన సత్యం ప్రభు మొట్టమొదటి ఎవరికి నేర్పించాడు? సమరయ స్త్రీకే. అప్పటి వరకు 12 మంది శిష్యులు కూడా చెప్పలేదు. ఇప్పుడు మనకు తెలిసింది. ఎలా వినాలి మీరందరూ? నీకు పెనిమిటి లేడు అను మాట సత్యమే, నీవు సత్యమే చెప్పావు. మునుపెప్పుడో ఒక 5 ఉండి వెళ్ళిపోయారు, ఇప్పుడెవడో ఒకడు వచ్చాడు, వాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పేది అన్నాడు. అమ్మా ఇలా చూడాలి నా వైపు సోదరులారా. క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడు. ఆయన వస్తే మాకు ఇవన్నీ చెప్తాడని మా పితరులు నేర్పించారు అంటోంది ఇప్పుడు ఆమె. క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడు. వినిపిస్తుందా మీకు? ఇప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతుంది ఈమె? క్రీస్తుని గురించి. అంటే ఇంతకుముందు క్రీస్తుని గురించి ఆమె విన్నదా? విన్నది. తెలుసా? తెలుసు. క్రీస్తు వస్తాడనే నమ్మకం ఉందా ఆమెకి? ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తుంది ఆమె? క్రీస్తు కోసం. మెస్సయ్య క్రీస్తు వస్తాడు, మా జీవితాల్ని ఇలా విమోచిస్తాడని మా పితరుల కాలము నుండి మేము మా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. క్రీస్తు అనబడిన మెస్సయ్య. ఇలా వినాలి. యూదులకు తెలియని మెస్సయ్య సమరయ స్త్రీకి తెలిసాడు. యూదులు క్రీస్తుని ఎందుకు సిలువేశారు చెప్పండి? ఆయన మెస్సయ్య అని గుర్తించక సిలువేశారు. ఇప్పుడు క్రీస్తుని మెస్సయ్యగా గుర్తించింది యూదులా సమరయులా? రండి 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం. నేను చేసినవన్నీయు నాతో చెప్పిన ఈ మనుష్యుని చూడుడి, ఇతడు క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. 39వ వచనం. నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. 41. ఆయన మాటలు వినినందున
ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీ ఆ స్త్రీని చూచి, ఇక మీదట చదవండి మీరు కూడా, ఇక మీదట ఇక మీదట మాటను బట్టి నీవు చెప్పిన మాటను బట్టి కాక ఆ మట్టుకు మేము మా మట్టుకు మేము విని విని ఈయన నిజముగా ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. 41వ వచనం, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నారా, తెలుసుకోకుండా నమ్మారా? మీ సంగతి, మన సంగతి. మీరు ఎప్పుడో మీటింగ్లో చెయ్యెత్తమన్నారయ్యా, ఎత్తామయ్యా. బాప్తీసం తీసుకో 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 అన్నారయ్యా, తీసుకున్నానయ్యా. అట్లా ఎంతమంది ఉన్నారు అమాయకంగా? ఈ సమరయ్యలు ఎలాంటి వచ్చుతాయి వినండి. ఇంతకుముందు ఒకసారి ఆ ఊరిలో నుంచి వెళ్ళాలి ఆయన. ఊళ్ళో మా ఊరిలోకి రానియమన్నారు. 2 శిష్యులు కోపం వచ్చింది, ప్రభువా వీళ్ళని కాల్చేస్తాం, మాకు ఒక్కసారి పవర్ ఇస్తే, ఏలే అగ్ని కురిపించినట్టు కురిపిస్తే ఈ సమరయ్య పట్టణం అంతా కాల్చేస్తాం అన్నారు. మీకు గుర్తొస్తే మళ్ళీ మీ ఇంటికి పోయి చదవండి. యేసుప్రభు వారు ఏమన్నాడు, మీకు నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదా? మనిషి కుమారుడు మనుషులను నాశనము చేయుటకు రాలేదు, నశించిన మనుష్యుల ఆత్మను వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చాడు, కానీ అగ్ని కురిపించి కాల్చడానికి కాదని వాళ్ళకి చెప్పి వేరే దారిలో వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఆ రోజున సమరయ్యలు పట్టణంలో రానివ్వలేదు. ఈరోజు ఏమైందో తెలుసా? ఈరోజు వాళ్ళే వచ్చి, అయ్యా మా దగ్గర 2 రోజులు ఉండిపో అంటున్నారు. ఎవరైతే మా ఊరిలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నారో అదే సమరయ్యలు ఆయన దగ్గరకు వచ్చి ఆయన బతిమలాడి ఊళ్ళోకి తీసుకెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన దగ్గర చెప్పండి? 2 రోజులు ఉన్నాడు. వెళ్ళిపోతానంటే పోనివట్లా. ఎందుకో చెప్పండి మీరు? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్మాము, తెలియక నమ్మలేదు. విశ్వాసలమైన మనం యేసు క్రీస్తు ప్రభు, ఆయన రక్షకుడు, ప్రభువు, దేవుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల రక్షకుడు, నీ రక్షకుడు, నీ శిక్ష అనుభవించడానికే ఈ లోకమునకు వచ్చాను. జక్కయ్య ఏమన్నాడు? ప్రభువా ప్రభువా నీవు ప్రభువువి, ఆకాశములకు భూమికి ప్రభువువి, సృష్టికర్తవు, నన్ను పుట్టించిన నా ప్రభువు, నా దేవుడవు, నీవు నా జీవితంలోకి వచ్చావు, ఇదిగో నా పాపం ఒప్పుకున్నాను. ఇంకొక మాట చదువుదాం. 19వ అధ్యాయం లూకాసు వార్త. జక్కయ్య జవాబు ఏంటో చూడండి. జక్కయ్య 9వ వచనం, నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని అని యేసుతో చెప్పాను అని లేదు, ప్రభువుతో చెప్పాను. ఇప్పుడు ప్రభు అయిపోయాడు. ఆ ఊరి వాళ్ళందరూ ఏంటయ్యా మీ ఇంటికి ఎవరు వచ్చారంటే ప్రభు వచ్చాడు అంటున్నాడు. యేసు అనడం లేదు. నా ప్రభువు నా జీవితంలోకి వచ్చాడు. ఈయన ప్రభు అయిన దేవుడు, ఈయన ప్రభు అయిన రక్షకుడు. ఆరాధనలో ఎక్కువగా మాట్లాడే వాక్య భాగం ఏంటి చెప్పండి? ఆరాధనలో ప్రభువుని గురించి కొత్త నిబంధనలో ఏ లేఖనం ఎక్కువగా చదువుతాం? చాలామంది ఉన్నారు ఆరాధనలో మాట్లాడే పెద్దలు, సేవకులు. ఏంటంటే చాలా చెప్తాంగా, మరి మీరేంటి అక్కడ అడుగుతారంటారా? చెప్పమంటారా? కొట్టిన పిండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, చదవండి, మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మాత్రమే మనుష్యుడిగా కనబడి
మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తానే తగ్గించుకున్నాడు. ఆగండి, ఇక్కడ అంతవరకు చెప్తాం మనం. ఇప్పుడు 9వ వచనమా? 9, 10, 11 వచనాలు ఆరాధనలో మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ కొంచెం వివరంగా తెలుసుకొని వెళ్ళాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? బల్ల దగ్గర, ప్రభువు దినమున బల్ల దగ్గరికి వస్తే ఎవరి గురించి మాట్లాడాలి? మనం 8వ వచనం వరకు చదువుతాం. 6, 7, 8, 9 నుంచి 11 వరకు చదవాలి. అందుచేతను చదవాలి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఇది ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు. ఇదండి, ఇదిగో ఇది జవాబు. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు. ఈయన ఎవరైనా ఇప్పుడు జక్కయ్యని అడగండి, ఎవరయ్యా ఈయనంటే అన్ని నామముల కంటే పైనామము గలవాడు నా ఇంట్లోకి వచ్చాడు, నా జీవితంలోకి వచ్చాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవదూతలు ఏం చెప్పారు? ఈయన ప్రభు అయిన క్రీస్తు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవు సజీవుడకు దేవుని కుమారుడు వగు క్రీస్తువు. సమరేశ్వరి ఏమంది? ఇతడు క్రీస్తు కదా. క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును. మీరు ఇప్పుడు చెప్పాలి, ఆమె విశ్వాస అవిశ్వాస? విశ్వాసం చెప్పండి. సమరయ స్త్రీ విశ్వాస అవిశ్వాస? సత్యవంతురాలా అసత్యవంతురాలా? యేసు చెప్పిన మాటలు చెప్పండి. మన ప్రసంగాలు ఎందుకు? క్రీస్తు వస్తాడు, మా క్రీస్తు వస్తాడు, మా మెస్సయ్య వస్తాడయ్యా, మా మెస్సయ్య వస్తాడని రోజు ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకు వచ్చాడు జక్కయ్య దగ్గర కంటే యేసును ఎరగాలనే ఆశ గలవాడు. ఎందుకు వచ్చాడు సమరయస్త్రీ దగ్గర కంటే మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తుంది కాబట్టి ఆ ఎదురు చూచే మెస్సయ్యగా ఆయన వచ్చి ఒక్క మాట అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఇంకొక ఆమె చెప్పింది ఈ మాట, మీకు గుర్తుందా? చచ్చిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, సమాధి చేశారు, 4 రోజులు అయిపోయింది, సగం కుళ్ళిపోయింది. అప్పుడు వచ్చాడు తాపీగా, నీ తమ్ముడు మళ్ళీ లేస్తాడమ్మా అన్నాడా లేదా? అవును ప్రభువా, పునరుద్ధాన దినమున మా పితరులందరూ లేస్తారు, మా తమ్ముడు కూడా లేస్తాడు. పునరుద్ధానం ఎవరు అనుకుంటున్నావు? నేనే. జీవం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నావు? నేనే. కుళ్ళిపోయిన శరీరాలకు మళ్ళీ పునరుద్ధాన దేహం ఇచ్చేది నేనే. ప్రాణం పోయిన వాళ్ళకి మళ్ళీ జీవం ఇచ్చేది నేనే. పునరుద్ధానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నటికీ చనిపోడు. నమ్ముతున్నావా? ఏంటో ఎవరు ఇట్లా అయిపోయారు నమ్ముతున్నారా అంటే? నమ్ముతున్నానంటే వస్తాడు, నేను చనిపోయినను నా ప్రభువు నన్ను మళ్ళీ తిరిగి లేపుతాడు. యోబుని అడిగిరండి పోయి, మీరందరూ యోబు సమాధి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన ఏం చెప్తాడు తెలుసా? చెప్పండి దైవజనులు, నా విమోచకుడు సజీవుడు, ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి నిలబడతాడు, చనిపోయి తిరిగి లేస్తాడు, నా శరీరం చీకిపోయిన తర్వాత మళ్ళీ మహిమ దేహం ఇస్తాడు, నేను కూడా లేచి నా ప్రభువుని నేను కన్నులారా చూస్తాను. యేసు ఎవరో చూడాలనుకున్న ఒక వ్యక్తి తన దగ్గరికి, తన ఇంట్లోకి, తన జీవితంలో క్రీస్తు వస్తే దగ్గరగా చూశాడు. జీవితం మారిపోయింది, లంచగొండితనం పోయింది,
స్వార్థం పోయింది, ధనాపేక్ష పోయింది, నిస్వార్థమైన సేవ జీవితం వచ్చింది. క్రీస్తుగా రక్షకునిగా గుర్తిస్తే నీ జీవితంలో అన్యాయం, అక్రమం, మోసం పాలి. ఇది ఆత్మసత్యత ఆరాధే క్రీస్తుని ఎరిగిన విశ్వాసాల జీవితం. నమ్ముతున్నావా అంటే వార్త ఏముంది ప్రభువా? అవును ప్రభువా, నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ మాట నమ్ముతున్నావా? 27వ వచనం. ఆమె అవును ప్రభువా, నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముతున్నాను. ఇప్పటిదాకా అటు ఇటుగా నమ్మింటే, అసలు నమ్మకపోతే ఇప్పుడు నమ్మి అనాలి. ఈ మీటింగ్ నీవు క్రీస్తుని ఎరగడం కొరకే. రక్షించబడిన మనము ఆయన్ని ఇంకా దగ్గరగా ఎరగాలి. ఆయన్ని నీవు నేను ఎరగమంటే మనం మాట్లాడాలి, పోవాలి, విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాలి. ఇదిగో ప్రభువా, మనుషులందరూ ఎదుట నా జీవితాన్ని చేసుకుంటున్నానని క్రీస్తు ఎదుట తన జీవితాన్ని దిగుకున్నాడు జక్కయ్య. సమరయ స్త్రీ క్రీస్తుని అంగీకరించి క్రీస్తు సజీవ సాక్షిగా తన జనుల మధ్య సాక్షిగా జీవించింది. మార్త సజీవుడు క్రీస్తుకు సాక్షిగా సమాధి తోటలో నిలబడింది. పేతురు ప్రపంచానికి క్రీస్తు సజీవుడకు దేవుడని ప్రకటించాడు. పేతురు ప్రకటించిన మొదటి సువార్తలో ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది? మీ జీవితంలో మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? రక్షించబడ్డ వాళ్ళు అందరూ ఇప్పుడు ఎన్ని రొట్టెలు తిన్నారు? ఎన్ని లీటర్లు ద్రాక్ష రసం తాగి ఉంటాం? ఎన్ని ఆత్మలు రక్షించారు? ఎంతమందికి నీ క్రీస్తును, నువ్వు ఎరిగిన క్రీస్తును పరిచయం చేశావు? నీ ఇంట్లో వాళ్ళకే, దేశాలన్నీ తిరగక్కర్లే, నీ రక్త సంబంధులకి, నీకు బాగా ఇష్టమైన స్నేహితులకి ఈయనే క్రీస్తు, ఈయన లోక రక్షకుడు, పరిశుద్ధుడు, నీ పాపముల కొరకు వచ్చాడని చెప్పారా? ప్రార్థన చేద్దాం. కృపామయ్యా, మీరేంటో మాకు ఇంకా అర్థం కాలేదు. మీ దైవత్వం, మీ పరిశుద్ధత, మీ మహిమ, మీ ప్రేమ, మీ కరుణ, మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత అయ్యా మాకు తెలుసుకునేటట్లు, గ్రహించేటట్లు, అలాగే మీ స్వారూప్యతలోకి మమ్మల్ని మార్చుమని క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.